ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఇటీవల కాలంలో పూర్తిగా ఏ పార్టీ ఆ పార్టీ రాజకీయంగా పెను మార్పులు అయితే మారిపోతున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి కీలక నేత బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి రావడం, తర్వాత పార్టీ బలోపేతం కోసం ఇటు కేసీఆర్ బస్సు యాత్ర త్వరలో నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే మరొక 2 సంవత్సరాలు కూడా ఉంది కాబట్టి త్వరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇటు కేటీఆర్ సైతం పాదయాత్ర నిర్వహించబోతున్నారు. రైతుల సమస్యలు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలపైన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేందుకు గాను. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్లో ముఖ్యంగా గతంలో ఎమ్మెల్సీగా కవిత ఉన్నటువంటి కొత్త పార్టీ పెట్టడం, తర్వాత రాజకీయం కూడా హాట్ టాపిక్గా మారిందని అంటున్నారు. అయితే ముఖ్యంగా హరీష్ రావు తెలంగాణలో ట్రబుల్ షూటర్గా పేరుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు కాంగ్రెస్ కావచ్చు, కీలక రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఇటు ఏదైతే బీజేపీలో చేరుతారని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్, వార్తా కథనాలు రావడం, ఇవన్నీ కూడా వీటన్నిటిని ముఖ్యంగా కేసీఆర్ సైతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పార్టీ విధి విధానాలు అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ముందుకు దిశానిర్దేశం చేయడం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సైతం ముఖ్యంగా లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. బతికినంత కాలం బీఆర్ఎస్లోనే ఉంటానని, నా పుట్టుక బీఆర్ఎస్, చావు కూడా బీఆర్ఎస్లోని హరీష్ రావు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో నిర్వహించిన చిట్ చాట్లోనూ హరీష్ రావు తాను బీఆర్ఎస్లో ఉంటానని కేసీఆర్పై ఒట్టేసి చెప్పాలని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగానికి భరితమైనటువంటి కౌంటర్ ఇచ్చారు. తన పొలిటికల్ అసిస్టం విధేయత పైన వస్తున్న ఊహాగానాలు గట్టి సమాధానం ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నా, నా జీవితం కేసీఆర్తోనే ముడిపడి ఉంది అని హరీష్ రావు అయితే స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానం కేసీఆర్ మార్గదర్శకంతోనే సాగిందని, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని ఎవరు శంకించలేరని, బతికినంతకాలం తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని, పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతూ ప్రతిపక్షంలో గందరగోళం సృష్టిస్తున్నారని, కానీ తన విషయంలో పప్పులు ఉడకవని హరీష్ రావు అయితే ఎద్దేవా చేశారు. తెలంగాణ మలిదేశ ఉద్యమం కాలం నుండి తాను గులాబీ జెండాను మోస్తున్నానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని హరీష్ రావు గుర్తు చేశారు. నా పుట్టుక చావు 2 బీఆర్ఎస్ పార్టీలోనే జరుగుతాయి అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లాగా తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని, నిఖర్సైన ఉద్యమకారుడిగా పార్టీ అధినేత కేసీఆర్ వెంట ఉంటానని, తనపైన ఓట్లు పెట్టాలని కోరే హక్కు రేవంత్కి లేదని, ముందు సీఎం తన సొంత పార్టీ హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ద్రవ్యోల్బణం, ఇతర పరిపాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యక్తిగత సవాళ్ళను తెరపైకి తెస్తున్నారని హరీష్ రావు అయితే మండిపడ్డారు. రైతుల మోటార్లో మీటర్లు పెట్టే అంశంపై అధికారికంగా స్పందించకుండా ఇలాంటి పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టించడానికి చూడడం రేవంత్ రెడ్డి నైజమని, ఇప్పటికే డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి ఇచ్చిన హామీలపైన ప్రెస్ మీట్ పెట్టాలని, తన రాజకీయ భవిష్యత్తు గురించి రేవంత్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీష్ రావు సలహా ఇచ్చారు. అంటే బీజేపీలో చేరుతారని ఇవన్నిటికీ అయితే చెక్ పెట్టారనమాట. మొత్తానికి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఎలాగైనా అంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడం, పార్టీలో సమూల మార్పులు చేర్పులు, కష్టపడి పనిచేసిన వారికే అన్ని స్థాయిలో పదవులు రావడం, ఇవన్నిటిపైన మొత్తానికి ఎలాగైనా సరే పశ్చిమ బెంగాల్లో గెలిచినట్లుగా ఇలా కూడా బీజేపీలో ముఖ్యంగా తెలంగాణలో ఈసారి అధికారం రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సైతం తన పార్టీ మరోసారి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ 10-15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.